పాఠశాల విద్యార్థులకు వేడివేడి భోజనాన్ని శుభ్రతగా అందించాలని మండల విద్యాశాఖ అధికారి విజయంతి బాబు సూచించారు. ఇందుకోసం కుక్ కమ్ హెల్పర్స్ వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ సమయపాలనను ఆచరించాలని స్పష్టం చేశారు. తెనాలి మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎండిఎం నిర్వాహకులకు సహాయకులకు గురువారం ఒకరోజు శిక్షణ నిర్వహించారు. మారిసుపేటలోని ఎన్సీఆర్ మున్సిపల్ హై స్కూలులో ఏర్పాటైన కార్యక్రమంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం నిర్వాహకులు సహాయకులను ఉద్దేశించి మండల విద్యాశాఖ అధికారి విజయంతి బాబు మాట్లాడుతూ ఆహారాన్ని సురక్షితంగా విద్యార్థులకు ఎలా అందించాలి, వంటగదిని వంట పాత్రలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకునే విషయాలపై అవగాహన కల్పించారు. ఇంకా వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా వంట ప్రారంభించే ముందే చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, ప్రభుత్వ ఆదేశాల మేరకు సమయానికి విద్యార్థులకు వేడివేడిగా భోజనాన్ని విద్యార్థులు అందించాలని చెప్పారు. ఎండిఎం నిర్వాహకురాలు రెడ్డి రమణమ్మ ఎండిఎం నిర్వాహకులకు సహాయకులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పఠాన్ కరీముల్లా, ఎన్సీసీ ఉపాధ్యాయులు స్వామి, సిఆర్ ఎంటీలు శ్రీదేవి, సుజాత, దీపాంజలి, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన నిర్వాహకులు మధ్యాహ్న బడి భోజన నిర్వాహకులు పాల్గొన్నారు. శ్రీమతి డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం అమలు చేసిన కార్మికులందరికీ ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా వంట చేసేటప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ఆరోగ్యకరమైన రుచికరమైన ఆహార పదార్థాలను ఏ విధంగా తయారు చేయాలి, ఆ తయారు చేసిన ఆహార పదార్థాల్లో పోషక విలువలు పాడైపోకుండా విద్యార్థులకు ఏ విధంగా అందించాలి, వంట చేసే ముందు వంట చేసే సమయంలో అదేవిధంగా విద్యార్థులకు ఆహార పదార్థాలని వడ్డించే సమయంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తీసుకుని 100% విద్యార్థులందరూ పాఠశాలలో భోజనం చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవడానికి ఏ విధమైనటువంటి ప్రణాళికను తయారు చేసి అమలుపరచాలి అనే దాని మీద చర్చించడం జరిగింది. మన స్కూల్ తెరవంగానే గతంలో అయితే మేము ఎలాగా చేసామో అలాగే తెలంగాణ రూమ్ శుభ్రం చేసుకుంటాం, గ్యాస్ పేదర్ శుభ్రం చేసుకుంటాం. అలాగే జావ అటు చిక్కగా అటు పలసగా కాకుండా చక్కగా పిల్లలు తాగే విధానంగా తాగేటట్టుగా చేయమని సూచనలు ఇచ్చారు. అది కూడా 10:30 కల్లా పిల్లలకి ఆహారాన్ని అందించాలి. గుడ్లు కూడా అప్పుడప్పుడు తాజాగా వచ్చే గుడ్లు ఉడకబెడుతుంటే పెంకులుగా అంటుకొని అది కొంచెం ఇబ్బందిగా ఉంది. నిలవండ గుడ్లు పంపిస్తుంటే మటుకు చక్కగా ఉడికినా కూడా బాగుంటుంది. దాని దగ్గర చాలా చోట్ల మాకు గుడ్లు సరిగ్గా ఉడకబెడతలేదు, జావ వస్తుందని చెప్పి కొంచెం రిపోర్ట్లు కూడా జరిగినాయి. అలాంటి సమస్యలు కూడా లేకుండా కొద్దిగా నిలవ గుడ్లు పంపిస్తే పెంకు మాదిరిగా చక్కగా గుడ్లు వస్తాయి అని చెప్పి అన్నాము. కొంతమంది బాక్సులు తెచ్చుకున్నప్పుడు మేము బాధపడుతున్నాం. బాగా మంచిగా పంపుతున్నారు 6 రోజులు 6 ఐటమ్స్. 2 సార్లు కూర పంపించేటప్పుడు కొంచెం ఇబ్బంది పడి తినేదే తిని ఆ దుంపలో కడుపులు నొప్పి అంటున్నారు ఏదోటని. ఒకళ్ళ బట్టి ఒకళ్ళు క్యారేజ్ తెచ్చుకున్న దాకా లేకుండా ప్రతి ఒక్క మహిళలు తిరిగి బాక్సులు అయితే పంపిద్దామా, అందరు తినాలి, కూర్చొని పిల్లలతో పాటు అందరు కూర్చొని తినాలని చెప్పి చెప్తాం జరుగుతుంది.